అది మనందరికీ తెలుసు. అలాగే ఆ వరవడిలోనే ఇప్పుడు కొత్తగా మా అమ్మ సత్యవతి అనే పేరుతో ఒక లఘు చిత్రం నిర్మించారు. ఆయనకి ఈ చిత్రాలు నిర్మించడం మీద ఉన్న ప్యాషన్ ఎంత గొప్పదో తెలుగు వాళ్ళందరితోటి తెలుగులో సింగపూర్లో చిత్రాలు చేయాలన్న ఆకాంక్ష కూడా ఎక్కువగా ఉంటుంది. కోనల కాళీకృష్ణ గారు, మీరు ఒకసారి రాగలరా? అంటే నేను వీరితో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాను. ఎన్నెన్నో ఆలోచనలు ఉంటుంటాయి. ఇది చేద్దాం అది చేద్దాం అంటా ఉంటారు. ఎక్కడ దేనికి కాంప్రమైజ్ కాకుండా అందరితోనూ కలుపుకుని, అలాగే రీసెంట్ గా మొత్తం సింగపూర్ వారితో ట్రాక్టర్ సుబ్బరాజ్ అని షార్ట్ ఫిల్మ్ తీశారు. అది మీరు అందరూ చూసే ఉంటారు. అందరినీ దయచేసి దివ్యజ్యోతి ప్రొడక్షన్ ఛానల్ని అలాగే వారు చేసే చిత్రాలని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మన కోనాల కాళీకృష్ణ గారి గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా రత్నకుమారి గారిని పిలుస్తున్నాను. రత్నకుమారి గారు ఒకసారి రాగలరు? అందరికీ నమస్కారం అండి. నాకు కృష్ణ గారు గత 8 సంవత్సరాలుగా పరిచయం. నేను మొట్టమొదటిసారి కృష్ణ గారిని పరిచయం చేసుకుంది తెలుగు మహాసభ జరిగింది ఇక్కడ సింగపూర్లో. అప్పుడు మాకు టెక్నీషియన్ గారు 2 రోజులు ఉండి మాతో పాటు కంప్లీట్గా, అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలకు కార్యక్రమం చేస్తే మాతో పాటు ఉండిపోయాడు. బహుశా తెలుగు మీద అభిమానం ఉండబట్టే ఆ రోజు అట్లా ఉన్నాడు అనిపిస్తుంది చూస్తుంటే. సో అట్లా మా పరిచయం తర్వాత మేము అనేక కార్యక్రమాలు చేసినప్పుడు మాకు సపోర్ట్ కొట్టే ఉండేవాడు కృష్ణ. తర్వాత తను ఇట్లా లఘు చిత్రాలు తీస్తున్నానండి, ఇట్లా ట్రాక్టర్ సూపర్ ఇంతకుముందు ఏసీ మూవీ కూడా మేము కార్యక్రమం చేస్తున్న సడన్ గా తన పోస్టర్ పంపించి ఇట్లా ఏసీ సినిమా తీస్తున్నామండి, అప్పట్లో 90s 80s ఎట్లా ఉండేది ఏంటి దాని నుంచి చేస్తున్నాం చెప్పగానే ఆ పోస్టర్ని మా ఈవెంట్ లో లాంచ్ చేశాను. అట్లా మళ్ళీ మా పరిచయం పెరిగి తర్వాత ఆయన ట్రాక్టర్ సుబ్బరాజ్ కావచ్చు, అంతకుముందు ఆయన తీసిన సుభద్రానందన్ మూవీ కావచ్చు, తర్వాత ఒక అవార్డు కూడా వచ్చింది దాదాపాలకి, దాదాసాహెబ్ వాళ్ళకి అవార్డు కూడా రావడం చాలా సంతోషం. అంటే సింగపూర్లో మనకు తెలియని హిడెన్ టాలెంట్ చాలా ఉందండి. ఆయన ఇంకా గొప్పగా చెప్పాలంటే కృష్ణ గురించి, రాధాకృష్ణ గారు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు, తెలుగు తోరణం అనుకుంటూ చిన్నపిల్లలతో అంటే వాళ్ళ పద్యాలు, వేమన పద్యాలు, శతకాల మీద చేసినప్పుడు కృష్ణ వచ్చి మాట్లాడమన్నారు. బహుశా కృష్ణ మాట్లాడితే నేను తేలిపోతాను. ఆ రోజు ఎంత చక్కగా ఒక ప్రాసతో ఆయన మాట్లాడే విధానం ఇప్పటికీ నాకు అప్రూవల్ వస్తుంది. మీరు అందరూ వినాలి ఆయన ప్రాసతో మాట్లాడే తెలుగుని. అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఇంకా చెప్పాలంటే. ఎప్పుడు వచ్చినా కానీ మా ఇంటికి వచ్చినా కానీ చాలాసేపు కూర్చొని, తర్వాత ఈ సినిమాని మొట్టమొదటి అంటే ఈ లఘు చిత్రం అమ్మ సత్యవతి గురించి కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కాఫీ తాగుతూ చక్కగా ఇట్లా అనుకుంటున్నాను ఇట్లా చేద్దామని చెప్పారు. తర్వాత రీసెంట్గా రాధాకృష్ణ గారి ఇంట్లోకి వెళ్ళి లిరికల్ సాంగ్స్ చూపించారు. ఎంత నచ్చిందంటే నాకు అది చూస్తేనే మీరందరూ, అంటే నేను ముందుగా రివీల్ చేయకూడదు, సో మీరందరూ తప్పకుండా వారు చేసే ఈ లఘు చిత్రాలని ప్రోత్సహిస్తారని, అలాగే అమ్మ సత్యవతి డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను. అది మంచి, అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మన అనాథాశ్రయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు వాటి గురించి ఆయన ఎంతో ఆవేదనతో తీసిన చిత్రం అండి. ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు కాబట్టి మరొకసారి నేను కృష్ణకి మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ఇంకా మరిన్ని చిత్రాలు ఇట్లాంటివి తీసి మనందరికీ ప్రేరణగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అభినందన. రత్నకుమారి ఒకసారి మన కృష్ణని మీ చేతుల మీదుగా చిరు సత్కారం చేయవలసిందిగా కూర్చున్నాము. రాధాకృష్ణ గారు వచ్చి ముఖ్యంగా చూస్తుంది. ఇది నిజంగా అంటే మన సింగపూర్లో తెలుగుకి మనం చేసుకుంటున్న సత్కారం. ఇలాంటి మరిన్ని లఘు చిత్రాలే కాదు, త్వరలో ఒక పెద్ద చిత్రంతో కూడా అందుట్లో మమ్మల్ని అందరినీ పాత్రదారులు చేస్తుందిగా కూర్చున్నాం. ఓకే, కృష్ణ గారి గురించి రాధాకృష్ణ గారు ఏం చెప్తారు? నాకు పరిచయం అంటే ఆయన అసలు అంటే చూసి నేను ఆ టాలెంట్ అంటే మనిషిగా చూసి ఎవరో అని చెప్పేసి అనుకున్నాం ముందంతా ఫ్రాంక్గా చెప్పాలండి. తర్వాత ఆయన వచ్చి ఒకసారి ఏదో మాటల్లో జరిగితే ఆయన చెప్పిన మాటలు చూస్తా ఉంటే
ఆ మాటల్లో యాస కానీ ప్రాస కానీ అసలు ప్రతిదీ ఆ పదాలు కానీ అవన్నీ విన్న తర్వాత నాకు చాలా డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయాను. దట్టు ఆయన దేవరం ఉండడం వల్ల ఇది మేమందరం గోదావరి అన్నట్టు అలాగా మనకి పరిచయం అయిన తర్వాత ఇలా చెప్పడం, ఈ తర్వాత ఆయన స్టోరీ చెప్పడం ఇలాగ ఈ కాన్సెప్ట్ మీద అనేసరికి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తానండి, నేను నా వరకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. అప్పట్లో నేను తీయడం వరకు నేను హెల్ప్ చేస్తానని అని చెప్పేసి అన్నాను. సో మా అలాగా డాక్టర్ సుబ్బరాజు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు నాకు అంటే అందరితో ఉన్న బాండింగ్ కూడా ఆలోచిస్తే నాకు ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఎప్పుడు కలిసినా కూడా ఆ క్యారెక్టర్ పేర్లతో పిలుచుకునే అంతగా దానికి మమేకం అయిపోయాము యాక్చువల్గా. సో ఆయన రాసిన పదాలు కానీ ఆయన రాసిన క్యారెక్టర్స్ కానీ అలా ఉన్నాయి మనకు. సో అలాంటిది నెక్స్ట్ ఇంకొకటిది అమ్మ మీద అనే సాంగ్ అనేది యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో చెప్పారు, కానీ ఇండియాలో తీయాలండి అని చెప్పేసి అన్నారు. అలా ఇండియాలో తీసినా కూడా ప్రతిదీ కూడా నాకు చెప్తూ ఇలా ఇచ్చిందండి, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి అని అడగడం, టెక్నికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండడం కూడా నాకు చాలా చెప్పుకోవాలంటే అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆ పాట దాంట్లో ఉన్న చెప్పే విధానం, సొంతంగా పాట రాయడం, దాన్ని మళ్ళీ పాట కంపోజ్ చేయించి చేయడం చాలా గ్రేట్. ఇంకా ఇలాంటి సినిమాలు అంటే ఆయన మాకు ఎక్కడ టచ్ అయ్యారంటే ఒకటి భాష, రెండవది సెంటిమెంట్ కానీ, అఫెక్షన్ కానీ, ఆ కల్చర్ కానీ ప్రతి దాంట్లోని ప్రతి పదంలోని నిమిడి ఉంటుంది. సో ఆయన ఇలాంటి మంచి మంచి సినిమాలు, ఐ మీన్ ఇప్పుడు ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కాబట్టి సినిమాలు తీయాలని చెప్పేసి అనుకుంటున్నాను. దాని మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. బాలకృష్ణ గారు, అదే మీరు అన్నట్టు ఆయన వ్యూస్ కోసం సినిమా తీయరు, హృదయాల కోసం సినిమా తీస్తుంటాడు. అలాగే ఇంకా చాలా మందితో మాట్లాడిద్దాం అనుకుంటున్నా. దానికి ముందు మీరు మాట్లాడి ప్రోగ్రామ్ యొక్క వివరాలు చెప్పాక అంత అయిపోయాక అప్పుడు మిగతా వాళ్ళతో మనం ఇష్టాగోష్ఠి పెట్టుకుందాము. ఇప్పుడు మన హీరో అనాలా, డైరెక్టర్ అనాలా, ఎందుకంటే ఇప్పుడు ఎంత స్క్రీన్ మీద కూడా చూసాము. ఓకే, కృష్ణ గారు మాట్లాడండి. మాట్లాడండి. దివ్యజ్యోతి ప్రొడక్ట్స్లో వస్తున్న మా అమ్మ సత్యవతి అనే ఒక డెమో ఫిల్మ్కి మా ఆహ్వానం వాళ్ళకి అందరూ చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ మూవీ అమ్మ గురించి కాబట్టి ఈరోజు అమ్మ గురించే మాట్లాడుకుందాం. యాక్చువల్గా కొన్ని మా విలేజెస్లో వాళ్ళ అమ్మని చూసే విధానం ఎలా ఉంటుంది దాని మీద నేను కొంచెం చెప్తాను, మీరు ఓపికగానండి. ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గురించి దెబ్బలాడుకునేవారు, మా అమ్మ అని. అదే వాళ్ళు పెద్దడిగిన తర్వాత, వాళ్ళ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, అమ్మ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మీ అమ్మ నువ్వు చూసుకో, మీ అమ్మ నువ్వు చూసుకో అని అమ్మని చూసుకోవాలని దెబ్బలాడుకునేవారు. అంటే అమ్మ అంటే భారంగా ఉండేది. దీని మీద వాళ్ళకి ఏం చేస్తే తెలియక ఊళ్ళో గ్రామాలు ఏం చేస్తారంటే పంచాయతీ పెడతారు. అమ్మని చూసుకోవాలంటే ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు నలుగురు పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళు బాగా ఆలోచించి ఒక పెద్ద తీర్పునిస్తారు. వాళ్ళు ఒక నెల నువ్వు చూసుకో, ఒక నెల నువ్వు చూసుకో అని తీర్పునిచ్చి వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక నెల పెద్ద కొడుకు చూస్తాడు, ఒక నెల చిన్న కొడుకు రోజు అమ్మ తిట్టుకుంటూ చాలా బాగా చూసుకుంటారు. అలాంటి తర్వాత చూసుకుంటుంటే మధ్యలో పెద్ద సమస్య వస్తుంది. అది పెద్ద కోడలు వచ్చి వాళ్ళ ఆయన దగ్గర, ఏమండి ఒక నెల మనం చూసుకుంటాం, ఒక నెల మీ తమ్ముడు చూసుకుంటాడు. సరే ఏమైంది, మనం జనవరిలో చూసుకుంటున్నాం, మీ తమ్ముడు ఫిబ్రవరిలో చూసుకుంటున్నాడు. మనం మార్చిలో చూసుకున్నాం, మీ తమ్ముడు ఏప్రిల్లో చూసుకుంటాడు. అయితే ఏమైంది, జనవరిలో 31,
ఫిబ్రవరిలో 28 రోజులు, అంటే మనం ప్రతి నెల ఒక రోజు ఎక్కువ చూస్తున్నాం అని చాలా బాధపడితే వాళ్ళ భర్తకి ఏదో పిడిపడినట్టు అంత భారం అయిపోతుంది. అవునా, ఒకరోజు మనం ఎక్కువ చూసుకున్నామా అని అలా ఫీల్ అవుతుంటే అక్కడ చిన్న కోళ్ళు వాళ్ళ ఆయనతో, ఏమండి ప్రతి నెల మనం 30 days చూస్తున్నామండి మేము దాన్ని, కానీ ఒక నెల 31 వస్తుందండి చాలా బాధపడుతూ చెప్తారు. వాళ్ళ ఆయన ఏమంటారంటే, నువ్వేం బాధపడకు, మనకి ఫిబ్రవరి అనేది ఉంది, 28 days ఉంటుంది, ఒకరోజు అలా కలుస్తుందండి. ఆవిడ చాలా హ్యాపీ. తర్వాత పెద్ద కొడుకు మదన పడిపోతుండు, దీని గురించి తమ్ముడితో మళ్ళీ గొడవ పడతాడు. ఒకరోజు నేను ఎక్కువ, మళ్ళీ పెద్దవాళ్ళు వస్తారు, పంచాయతీ పెడతారు, ఏదో తీర్పునిస్తారు. కానీ నాకు ఒక్కటి అర్థం కాదు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం షేర్ చేసుకోవడం ఏంటి? మనం మన సొంతంగా చూసుకోలేమా? అంటే అమ్మని పోషించడం భారమా? కానీ అమ్మ అంటే భారం కాదు, మనందరికీ బాట, బలం, భవిష్యత్తు. అలాంటి అమ్మ మనందరి బాధ్యత. ఇప్పుడు మనం పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా టైర్డ్ అయిపోతాం. అలాంటప్పుడు సిరాకుతో పిల్లల్ని తిడతాము, వైఫ్ని తిడుతూ ఉంటాము. అలా కాకుండా ఒక చైర్లో కానీ సోఫాలో కానీ రిలాక్స్ అయి కూర్చుని 30-40 seconds కళ్ళు మూసుకొని మనం చిన్నప్పుడు అమ్మతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటే మన బాడీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది, మంచి ఎనర్జీ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, అందరూ ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది, అది అంత పవర్ వస్తుంది అన్నమాట. అది ఇప్పుడు మన కంటికి రెప్పలా కాపాడిన తల్లిని మన కంటికి కనిపించినంత దూరంలో పెడితే ఆ తల్లి పడే ఆవేదనే మా అమ్మ సత్యవతి చిత్రం. ఈరోజు ఈ చిత్రం మీ ముందుకు వచ్చింది, మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన సంపూర్ణ స్వదేశీ ఎన్ఎన్వి ప్రసాద్ ఫ్యామిలీ గారిని కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ గురించి చాలా బాగా చెప్పారు. అంటే ఏం మాట్లాడలేకపోతున్నాను అన్నప్పుడు ఎంత బాగా చెప్పారు. నిజంగా మీ కళ ఇంకా ఎంత బాగా పనిచేసి ఉంటుందో చిత్రంలో తెలుస్తుంది. కృతజ్ఞతలు. ఇప్పుడు మనం పోస్టర్ రిలీజ్ చేసుకుందామా? ఇప్పుడు ఎవరిని ఆహ్వానిస్తాం? మా అభిమాని మేడం సాత్విక గారు. అభిమాని మేడం సాత్విక గారు. మేడం సాత్విక గారు, మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరని అనుకుంటున్నాము. మీ పేరు చెప్తారా? ఆయనేమో అభిమాని మేడం సాత్విక అన్నారు. అమ్మ గురించి చెప్పు, ఏం చెప్తావు నువ్వు? అమ్మ మనకి జన్మనిచ్చింది. తన కోరికల్ని పక్కన పెట్టి కుటుంబానికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి అవసరమైనది ఏంటో తెలుసుకొని అది చేస్తుంది. అద్భుతం, చాలా చక్కగా చెప్పారు నాన్న. అలాగే ఇంకా చెప్తారా? వెరీ గుడ్. పొద్దున్న నుంచి రాత్రి దాకా మనల్నే చూసుకుంటారు. తను తిన్నదో లేదో, పడుకుందో లేదో పట్టించుకోకుండా మన గురించి చూసుకుంటారు జాగ్రత్తగా. మనం ఏమైనా తప్పు చేస్తే పక్క నుండి సరిదిద్దుతుంది. అంతేనా? ఓకే, సూపర్గా చెప్పారు. మరి అమ్మ అలా చూసుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలో కూడా చెప్తావా? మనం అమ్మ ప్రేమను ఎప్పుడు మర్చిపోకూడదు, అమ్మని మర్చిపోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని. అమ్మ ఏమైనా చెప్తే మన మంచి కోసమే చెప్తుంది, అందుకే అమ్మ చెప్పే మాట వినాలి. చాలా చక్కగా చెప్తారు. సో ఇది వచ్చి అలాగే రత్నకుమారి గారు కూడా దగ్గర నుండి నువ్వు ముందుండు నాన్న.